కార్పొరేట్ విద్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారుతూ ఉన్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు, ప్రిన్సిపల్స్ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. ఐ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో కార్పొరేట్ దందా బట్టబయలైంది. నిన్న నారాయణ, నేడు శ్రీ చైతన్య స్కూళ్లలో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. పుస్తకాలు కూడా స్కూళ్లలోనే కొనాల్సిందే అని ఏలూరు శాంతినగర్ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ డిమాండ్ చేస్తున్నారు. 6వ తరగతి నోట్బుక్స్ కు 8,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైమరీ ఎగ్జామ్ లేకుండా పర్వాలేదు కానీ హై స్కూల్ అంటే కొంచెం ఎగ్జామ్ పెడతాం. ఓకే, అదే ఒకసారి రెండింటికి ఎలాగా ఏంటి అనేది మాకు ఫీజెస్ ఎలాగ ఏంటి ఒక ఐడియా లేదు ఇక్కడ ఏలూరులో మనకి. చేద్దాం అదే ఒకసారి ఒక ఎస్టిమేషన్ ఇస్తే 31,000 అలా అవుతుంది. 31,000 ఫీజు మేడం. బుక్స్ ఎలా సపరేట్ సార్, బుక్స్కి సపరేట్. ఎందుకంటే మనకి ప్రైమరీ వచ్చేసి అదే థర్డ్ క్లాస్కి మీరు 31,000 చెప్తుంది. థర్డ్ బుక్స్కి ఎలాగ మేడం థర్డ్ క్లాస్ అంటే చూడండి సార్, వేరే కేటగిరీ. అదే సార్ మాకు ఒక ఎస్టిమేషన్ క్లియర్గా ఉంటే ఎంత అవుతుందని మేము మూడో తగ్గుంటారు కదా ఫర్దర్. 5,000 దీనికి 6th క్లాస్ మేడం. 6th మనకి టెక్నో ప్లస్ స్టేట్ సార్. టెక్నో ప్లస్ గవర్నమెంట్ బుక్స్ యూజ్ చేస్తాము. బట్ మెటీరియల్ కొంచెం మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాకు ఏంటంటే టెక్నో ఐఐటి ఫౌండేషన్ ఉంటుంది కదా, సో దాని పర్పస్ మీద ఇస్తాము. మళ్ళీ ఇందులో మీకు రకం ఉంటుంది, సి బ్యాచ్, ఐపీఎల్, 3 క్యాంపస్లు ఉన్నాయండి. అదే మీ క్యాంపస్ అని అడ్రస్ పెట్టాను బ్యాచ్. స్టూడెంట్ దేనికి సెలెక్ట్ అవుతాడో చూసుకోవాలి. ఓకే, అదే కార్పొరేట్ విద్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు, ప్రిన్సిపల్స్ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. ఐ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో కార్పొరేట్ దందా బట్టబయలైంది. నిన్న నారాయణ, నేడు శ్రీ చైతన్య స్కూళ్లలో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. పుస్తకాలు కూడా స్కూల్లోనే కొనాల్సిందే అని ఏలూరు శాంతినగర్ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ డిమాండ్ చేస్తున్నారు. 6వ తరగతి నోట్బుక్స్ కు 8,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కదా, కొన్ని 1 సైడ్ పేపర్స్ అని, కొన్ని డయాగ్రామ్స్తో వస్తాయి. చైతన్యదంతా డిఫరెంట్ మెటీరియల్. అదే ఇంకా చైతన్య అంటే